హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తాజాగా వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, మనకు ప్రస్తుతానికి ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించడం జరిగింది. సో, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉందని పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయి అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ యొక్క వాయుగుండం అనేది ఎక్కడ తీరం దాటబోతుంది, తీరం దాటేటప్పుడు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో కూడా చెప్తాను. ఓకేనా? మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేసింది, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో ప్రస్తుతానికి మనకు ఈ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అండమాన్ సముద్రంలో అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగిందనమాట. ఇది సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా అయితే బలపడబోతున్నట్లు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఈ దిశగా అయితే అల్పపీడనం అనేది కేంద్రీకృతం అయితే అయ్యిందనమాట. ఓకేనా? సో అది కొంచెం కొంచెంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా సోమవారం నాటికైతే మారినట్లు చెప్తూ ఉన్నారనమాట. మీరు కనుక ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది తుఫాన్ అనేది. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు ఎప్పటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అంటే 28వ తారీఖు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ డేట్కి ఇక్కడ దాకా అయితే అది కదలడం జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు దగ్గరగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ముఖ్యంగా ఈ అల్పపీడనం అనేది ఎక్కడ కేంద్రీకృతం దాటుతుంది అంటే ఈ కోస్తాంధ్ర జిల్లాలు విజయనగరం, విశాఖపట్నము అండ్ అలాగే ఒడిస్సా తీరాల మధ్యలో తీరం అయితే దాటబోతుంది అనమాట. సో ఇది తీరం దాటేటప్పుడు మనకు అతి వేగంగా ఎదురుగాలు అండ్ అలాగే భారీ వర్షాలతో కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. బట్ మనకు ముందు ముందు రోజుల్లో నేను కూడా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను ఈ అల్పపీడనం ప్రభావానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. ప్రస్తుతానికైతే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి. బట్ ఈ అల్పపీడన ద్రోణి ఈ తుఫాను ప్రభావంతో వచ్చేసి ఎప్పటి నుంచి మనకు వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయంటే ఈ నెల 26, 27, 28, 29. సో ఈ 4 రోజుల్లో భారీగానే వర్షాలు అనేటువంటివి కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఈ నెలాఖరు వరకు. కాబట్టి సో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ప్రస్తుతానికి వచ్చేసి రానున్నటువంటి 24 గంటల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అయ్యేటువంటివి కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఆ విషయం గురించి చెప్తాను మీకు ఇప్పుడు. బట్ ఈ యొక్క వాయుగుండం ప్రభావం రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి ముందు ముందు రోజుల్లో ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే అది అల్పపీడనంగా అయితే మారింది. బట్ మనకు తీవ్ర వాయుగుండంగా మారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా నమోదవుతాయి అన్నమాట. ఓకేనా? సో అది ఇప్పుడు చాలా దూరంలోనే ఉంది కాబట్టి మీకు జస్ట్ చెప్తూ ఉన్నాను ఈ రోజులకి ఈ తేదీకి ఈ అల్పపీడనం అనేది దగ్గరగా రావడం అయితే జరుగుతుందని. ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేసి ఈ 26వ తారీఖు కల్లా కొంచెం దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా రావడం అయితే జరుగుతుందన్నమాట. బట్ చెప్తాను ఇంకా కొంచెం టైం అయితే ఉంది. ఈరోజు 22వ తారీఖు కాబట్టి. ఓకేనా? ఇకపోతే రానున్నటువంటి 24 గంటల లోపల అంటే ఈరోజు రాత్రి రేపు 23వ తారీఖున ఈవినింగ్ వరకు వాతావరణం ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఆ వివరాల గురించి చెప్తాను. సో మనకు మెయిన్ వచ్చేసి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురము ఈ జిల్లాల్లో ఓకేనా మనకు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురవబోతున్నాయన్నమాట. అది కూడా ఈ రీసెంట్గా ఈ శ్రీలంక సమీపంలో ద్రోణి అనేది ఏర్పడడం జరిగింది కదా. సో అది కొంచెం కొంచెంగా ఇక్కడే కేంద్రీకృతం అయితే అవుతూ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతానికైతే దీని ఎఫెక్ట్ వల్లనే మనకు వర్షాలు అయ్యేటువంటివి ఈ దిశగా రావడం జరుగుతుంది మన ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలన్నిటికీ కూడా. సో అతి భారీ వర్షాలు అయ్యేటువంటివి అయితే ఏం రావు. కురిస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయ్యేటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. కొన్ని కొన్ని చోట్ల కొంచెం మెండుగానే వర్షపాతం అనేది అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట.
ఓకేనా. సో ఫైనల్గా వచ్చేసి మనకు రానున్నటువంటి 24 గంటల్లో మ్యాక్సిమం ఈ జిల్లాల్లోనే వర్షాలు అయ్యేటువంటివి నమోదవుతాయి. ఈ విశాఖపట్నం, విజయనగరము, విజయవాడ, రాజమహేంద్రవరము ఈ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయ్యేటువంటివి నమోదయ్యేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు రానున్నటువంటి 24 గంటల్లో. ఓకేనా. ఇందులో ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకునేసండి. రేపు మార్నింగ్ వచ్చేసి అంటే 23వ తారీఖున ఉదయం వచ్చేసి ఈ తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కావలి, చీరాల, బాపట్ల, గుంటూరు వరకు అయితే వర్షపాతం బాగానే కొంచెం మెండుగానే నమోదవబోతున్నట్లు ఇక్కడ క్లియర్గా మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది మీకు కూడా. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనేది. సో ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.